ప్రదోష వేళ హరిహరులు కొలువై ఉన్న ఈ వేదికలో హరి అన్నప్పుడు కార్తీక మాసం అంతా హరితో పాటుగా తులసిని కూడా మనం ప్రార్థిస్తాం. కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతో అటువంటి తులసి, దామోదరుడు, శివుడు అందరూ వేంచేసి ఉన్నటువంటి ఈ వేదికలో ఆ దేవతామూర్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రచన టెలివిజన్ అధినేతలు, సిబ్బంది, ఎదురుగా ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాం. చాలామందికి సందేహం ఉంటుంది, కార్తీక మాసం అనగానే శివుడికి అభిషేకాలు అంటారు కదా, మధ్యలో ఈ తులసి ఏమిటి? కార్తీక ద్వాదశి నాడు తులసి పూజ చేయడం ఏమిటి? పైగా కార్తీక దామోదరుడు ఎవరు అని. శివకేశవులకి ఇద్దరికీ ప్రీతిపాత్రం గనక జాగ్రత్తగా గమనించినట్టయితే తెల్లవారుజామున స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించి కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అంటే ఈ నెలలో చంద్రుడు పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటాడు. కృత్తికలు ఆ కార్తికేయుడికి పాలిచ్చినటువంటి తల్లులు. తమ పేరు మీదుగా ఈ నెల అతడి పేరు చలామణి కావాలి అని కోరుకోవడంతో కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆయనకి. అందువల్ల కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేస్తాం. అంటే కార్తికేయుడు సంతోషిస్తాడు. కార్తీక దామోదరుడికి సూర్యోదయానికన్నా ముందు దీపం పెడతాం, తులసి దగ్గర పెడతాం. అంటే సూర్యోదయానికన్నా ముందు మనం చేసేటటువంటి పూజ కానీ దీపం కానీ తులసికి విష్ణువుకి చెందుతాయి. సూర్యోదయం తర్వాత చేసేవన్నీ శివుడికి చెందుతాయి. సాయం సమయంలో చేసేటటువంటిది తులసీదేవికి లక్ష్మీదేవికి చెందుతాయి. అంటే అందరు దేవతలకు కూడా చక్కగా ఆరాధన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం కార్తీక మాసం. మరి ఈ మాసంలో తులసిని పూజించటంలో, కార్తీక దామోదరుణ్ణి పూజించటంలో ఉన్న విశేషం ఏమిటి? సంప్రదాయమైన కుటుంబాలలో గనక చూసినట్టయితే తులసి కోటలో ఒక రాయి ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకు పెడతారండి? చాలామందికి తెలీదు. తులసి కోటలో తులసి మొక్క మొదట్లో రాయి పెట్టడం ఏమిటి అంటే, ఆ రాయి సంగతి తెలిస్తే తులసి యొక్క గొప్పతనం తెలుస్తుంది. తులసి ఘనత తెలుసుకోవాలి అంటే తెలుసుకునే సందర్భంలో ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక చెప్తున్నాను. మన దేశంలో ఆడవాళ్ళని ఎప్పుడూ పూజలు చెయ్యొద్దు, తపస్సు చెయ్యొద్దు అని నిరోధించలేదండి. వేదం చదువుకోవద్దని చెప్పలేదు. అన్నీ కూడా పురుషులతో సమానంగా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదు, స్త్రీలు తలుచుకుంటే దేవుణ్ణి కూడా శపించగలరు. ఈ విషయం మనకి ఈ తులసి కథలో తెలుస్తుంది. ఒకప్పుడు వృషధ్వనువు